VPN కనెక్ట్ చేసి CapCut అయితే ఓపెన్ చేసుకోండి గైస్. అక్కడ న్యూ ప్రాజెక్ట్ నొక్కి మీకు అప్లోడ్ చేసుకోవాల్సిన దాని సౌండ్ అయితే ఉంటుంది కదా గైస్, ఆ సౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం చూడండి, సౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి సౌండ్ ఫుల్గా చూస్తే లాస్ట్న ఒక పాయింట్ దగ్గర మీకు షేక్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి గైస్. లాస్ట్ ఉన్న ఆ ఎంటీ ప్లేస్ని తీసి డిలీట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ స్పాట్లో చూడండి గైస్, నాకైతే ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఈ స్పాట్లో మనం ఎఫెక్ట్స్ అయ్యిస్తాం గైస్ లాస్ట్న, అందుకే ఇక్కడ కట్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ ఉన్న పార్ట్ని మన సైడ్ పక్కకి పెట్టి హైడ్ చేయడం అంటే అలా పక్కకి పెట్టండి గైస్. ఆ ముక్క మనకు అవసరం లేదు కాబట్టి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఓవర్లే యాడ్ చేసుకుని మనకు కావాల్సింది మనం గేమ్ ప్లే వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం. మన గేమ్ ప్లే ఇక్కడ క్రాప్ చేసుకుని మీకు ఆ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా క్రాప్ చేయండి గైస్. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అక్కడ కరెక్ట్గా క్రాప్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి వీడియోని. యాడ్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా దానికి సూట్ అయ్యేలా పెట్టుకోవాలి గైస్. ఫస్ట్ అయితే మీరు కరెక్ట్గా ఎక్కడ హెడ్ పడిందో అక్కడ ఉంచి కొంచెం ముందుకి వీడియో డిలీట్ చేసాను గైస్. ఈ ముక్క తీసేసిన తర్వాత కరెక్ట్గా నాకు ఇక్కడ నుంచి చిన్న హెడ్ పడి చిన్న ముక్క ఎలా వచ్చింది గైస్, అలా మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు మనం ముందున్నది మొత్తం డిలీట్ చేసేద్దాం. ముందున్నది మొత్తం తీసేస్తే కరెక్ట్గా ఆడియో సింక్ అయ్యే విధంగా పెట్టాలి. కరెక్ట్గా మనం అక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా గైస్, స్ప్లిట్ చేసి అక్కడ దాకా కరెక్ట్గా పెట్టుకోవాలి. వెనకాల మొత్తం వీడియో డిలీట్ చేయకుండా ఓన్లీ ముందు మొత్తం అలా జరుపుకుంటారండి. కరెక్ట్గా అక్కడ అన్ని కనబడినట్టు అలా సెట్ చేసుకున్న తర్వాత ముందు కరెక్ట్గా ఉందా లేదా ముందు పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే మనం ఈ ఓవర్ లేకుండా సౌండ్ అయితే డిక్రీజ్ చేద్దాం గైస్, ఎందుకంటే సౌండ్ మరి ఎక్కువ అయిపోయింది అనుకో. మీకు కరెక్ట్గా అంటే 50 అలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది గైస్ సౌండ్. ఇప్పుడు ఈ వీడియోని క్రాప్ చేస్తున్నాం. 4:3 క్రాప్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. నేనైతే ఇలాగే ఎక్స్ప్లెయిన్ పెడతాను. అలా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఫ్రేమ్కి సెట్ చేసుకోండి. చూసారు కదా అలా ఫ్రేమ్ ఎలా సెట్ అయిందో, అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓవర్లే ప్రెస్ కరెక్ట్గా మీకు కరెక్ట్గా ఎపిసోడ్ ఎక్కడ రెడ్ నెంబర్ పడిందో కరెక్ట్గా అక్కడ దాకా వీడియో సెట్ పెట్టుకున్న తర్వాత అక్కడ స్వైప్ చేస్తే కింద ఫ్రీజ్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కితే ఫ్రీజ్ అవుతుంది వీడియో అక్కడ దాకా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ చిన్న పాట్ తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేసి కొన్న పాట్ని కరెక్ట్గా మీరు ఎఫెక్ట్ పెడతారు చూడు, ఆ చోట్ల పెట్టండి గైస్. కరెక్ట్గా నాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్ ఓపెన్ చేస్తే యానిమేషన్ ఉంటుంది, దాంట్లో మీకు చూపిస్తున్న యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్లోకి వెళ్తే మీకు ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా, ఇక్కడ ఫ్లాషీ డ్యాన్స్ అని వస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇదైతే మీకు వీడియో కరెక్ట్గా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయండి. మొత్తం అన్ని ఐలో పెట్టుకోండి. 60 ఫ్రేమ్స్ 4K క్వాలిటీ పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ నొక్కండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ కలర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది గైస్. ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కి మీరు నాకు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఇక్కడ అప్లోడ్ చేయండి గైస్. అప్లోడ్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ స్వైప్ చేస్తే డీటెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ చేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 100, సెకండ్ 50, థర్డ్ది క్లారిటీ 10 సెట్ చేసుకున్న తర్వాత అక్కడ 3 డాట్స్ ఉంది కదా గైస్, ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే FPS 60 పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసాను అంతే.